సార్ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్యానల్ మెంబర్స్ అందరికి. అయితే మనం ప్రపంచ దేశాల యొక్క చరిత్ర అధ్యయనం చేస్తే యూరోప్ లో ఒక రాజు ఉండేదండి, కనిగోలే అని. ఆ రాజు యొక్క ఆయన ఆయన వ్యవహార శైలి ఎట్లుంటేదంటే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పైశాచికంగా చంపి రాక్షసానందం పొందేవాడు ఆయన. ప్రజలు కనిపించకపోతే చిన్న పిల్లలు, వృద్ధులు, లేకపోతే జంతువులను కానీ వేటాడి చంపితే అదొక ఆనందం ఆయనకు. హింస అనేది ఆయనకు ఒక ఆనందం కలిగించేటిది. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మరి ప్రజాపాలన పేరు మీద, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద, ఈ రాజ్యం వచ్చిన నుంచి కూడా, ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అదే తరహాల పనిచేస్తా ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ మీద మాట్లాడతారో వాళ్ళ నిర్బంధాలకు గురి చేయడం, ఎవరైతే వాళ్ళ మీద కొట్లాడతారో వారు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నిస్తారో వాళ్ళని జైలుకు పంపుతా అనడం, కేసులు బనాన్సా అని బెదిరించడం, వాళ్ళ ఇంటిని ముట్టడించి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడంలో భాగంగా ఈరోజు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే, కేటీఆర్ ని జైల్లో పెడితే ఏదైనా కేసు కావచ్చు. ఇప్పుడు సంవత్సర కాలం అవుతుందండి, వచ్చిన నాటి నుంచి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద నడిపించిండు, కొన్ని రోజులు కాళేశ్వరం అన్నాడు. మొన్న దీపావళికి వాళ్ళ ఇంటోళ్ళు ఇల్లు దావా చేసుకుంటా ఉంటే అది డ్రగ్స్ పార్టీ, అది రేవ్ పార్టీ అనేసి అట్లా పోర్ట్రేట్ చేసిండు ఆయనకు ఉన్నటువంటి అనుకూల మీడియాలో. కాబట్టి ఇంత చేసినా కూడా ఎక్కడ ఏం దొరకట్లేదు. ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. సోదరులు గమనించాలి, లింగం యాదవ్ గారు మీరు చెప్పారు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది కేటీఆర్ కాదు మీ నాయకునికి. ఎందుకంటే ఇంట్లో నుంచి ఆయనకు ఒత్తిడి ఎక్కువైంది. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైన కారణంగా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ కోల్పోయింది. ఆయన నేను చెప్తా, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను అరెస్ట్ చేసి నువ్వు సంవత్సరం అయింది వచ్చి ఏం చేస్తున్నావు అనేసి ఇంటి నుంచి ఆయనకు ఒత్తిడి ఎక్కువైంది కనుకనే ఏదైనా కేసు పట్టుకోవాలి. దానిలో మ్యాటర్ ఉన్నదా లేదా, అది డొల్లనా లొట్టపీసా అనే సంబంధం లేదు. కేసులు బనాయించాలి, అది అవినీతి అనే ఒక ముద్ర వేయాలి, దాన్ని ప్రచారం చేయాలి, కేసుల ద్వారా జైళ్ల పాలు చేయాలి. బీఆర్ఎస్ ను అంటే దశరథ్ గారు ఇక్కడ ఒక పాయింట్, దశరథ్ గారు కాదు దశరథ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ బ్రదర్ ఏంటి అయితే ఒక ఉదాహరణ చెప్తా అండి. నేను కాదు ఏదో ఏమన్నారు అర్థం కాలేదు. నేనేమంటున్నా చట్టంలో ఒక వెసులుబాటు ఉంటది. మీరు నా మీద దాడి చేస్తే నేను ఆత్మరక్షణ కోసం, నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను మీ మీద దాడి చేసి తప్పించుకోవచ్చు. అదే తరహా లాంటి కేసు ఇది. జనాల యొక్క ప్రయోజనం కోసం, హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ప్రపంచ దేశాల అటెన్షన్ గ్రాప్ చేయడానికి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లంతా కూడా హైదరాబాద్ తీసుకురావడానికి ఈ కార్ రేసి ఈవెంట్ అనేది చాలా ప్రముఖంగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రపంచ దేశాలన్నిటిని కూడా పోటీపడి మరి ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాయి. అట్లాంటి ఈవెంట్ ని ఇక్కడ తీసుకొని వస్తే దశరథ్ గారు ఒక్క నిమిషం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ కేసు అంటారా, ఈ కేసు ఇప్పుడు 2005లో వోక్స్ వ్యాగన్ కేసు అనేది ఒక పెద్ద కుంభకోణం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు దానిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అనేసి వారి మీద కేసు అయింది. దాని తర్వాత ఏమైందండి, కాలానుగుణంగా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, మంత్రికి సంబంధం లేదు, అధికారులు దీన్ని దుర్వినియోగం చేసిరు అన్నారు. అంటే ఒక మంత్రి గాని, ఒక ప్రభుత్వ యంత్రాంగం గాని అది ఆలోచన పరంగా వాళ్ళు, నిర్ణయాత్మక పరంగా వాళ్ళు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. అధికారులు దాన్ని టెక్నికల్ పాయింట్స్ ఏముంటాయి, దాని కండిషన్స్ ఏందనేది వాళ్ళు కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఇక్కడ అధికారే ఏం చెప్తున్నారంటే, దశరథ్ గారు అధికారి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము మంత్రిగా ఉండి ఆయన ఆదేశాలు ఇస్తే కాదనలేవు కదా, చెప్పింది చేసుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు. నేనేమంటున్నా అండి, ఇప్పుడు మంత్రి ఆదేశాలు ఇస్తే అమలు పరచాల్సింది ఎవరు? అధికారులా కాదా? మంత్రి ఆదేశాలు మౌఖికంగా ఇస్తారా, ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఇస్తారా, కేబినెట్ ఆమోదం లేకుండా ఇస్తారా అనే ప్రశ్న కూడా వస్తుంది. కోసం ఏది చేసినా తప్పది. నేను ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ ఆయన నిర్దోషి ఎట్లా బయటకు వచ్చిండు, ఆయన క్లీన్ చిట్ ఎట్లా. సరే చెప్పండి, లింగం గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. లింగం గారు ఒక్క నిమిషం అన్న, అమర్నాథ్ గారు వస్తాను మీ దగ్గరికి. 2005వ సంవత్సరం అమర్నాథ్ గారు ఒక 2 minutes టైం, వస్తాను మీ దగ్గరికి, వస్తాను. చెప్పండి లింగం గారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి.